హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్ లెక్చర్స్. ఇందులోని ఈ సెషన్లో మీకు గవర్నమెంట్ స్కీమ్స్లోని ప్రధానమంత్రి వయా వందన యోజన, ఓకేనా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దిస్ ఈజ్ ఈ స్కీమ్ దేని గురించి అంటే మెయిన్లీ సీనియర్ సిటిజన్ గురించి, అంటే హూ ఆర్ ఏజ్ 60 years అబోవ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ గురించి తీసుకొచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ అన్నమాట ఇది. ఓకే, సో దీనిలో మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఎవరు బెనిఫిట్ అవుతారు, ఓకేనా, ఈ ఫీచర్స్ ఏంటి, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీస్ ఆర్ ఆల్ ద కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఓకే, సో పర్టికులర్గా ఈ స్కీమ్లో ఏంటంటే మీకు పెన్షన్ స్కీమ్ అండి, అండ్ నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అనేది ఎగ్జిబిషన్ ఉంటుంది, అండ్ 8% per annum మీకు మంత్లీ 10 yearsకి ఇష్యూ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, అండ్ యూ కెన్ టేక్ ద లోన్ ఆఫ్టర్ 3 years. ఓకే, సో ఇలా కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకే, డోంట్ బీ కన్ఫ్యూజ్. అంటే అటల్ పెన్షన్ యోజనకి, ప్రధానమంత్రి దట్ వన్ ఈజ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి, అండ్ ఈ ప్రధానమంత్రి వయవందన యోజనకి ఏంటి మీరు కన్ఫ్యూజ్ కాకండి. See here, what is the main objective? To provide the social security during old age and protect the elderly person. Elderly person means what? Above 60 years. Above 60 years. So you should remember this age factor. అండ్ ఇవన్నీ కూడా మీకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్సే, ఓకేనా. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు స్కీమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ కరెంట్ ఈవెంట్స్ ఓన్లీ. ఓకే, సో ఇది మనకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్. అండ్ నెక్స్ట్ బెనిఫిషరీస్ ఎవరు? ఎల్డర్లీ పర్సన్స్ ఏజ్డ్ 60 years అండ్ ఎబోవ్. ఓకేనా, 60 నుంచి 60 సంవత్సరాల కంటే ఎక్కువ మంది ఉన్నవారు. ఇంతకు ముందు వరకు వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడాను నేను బెనిఫిషరీస్ ఏం చెప్పాను, 18 to 40, 18 to 50 ఇలా ఉన్నాయి. ఓకేనా, సో ఫర్ దీస్ బెనిఫిషరీస్ ఎవరు? ఎల్డర్లీ పర్సన్స్ ఏజ్డ్ 60 years అండ్ అబోవ్. ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అనేది చూద్దాం ఇక్కడ మనం. ఇట్ విల్ ప్రొవైడ్ అండ్ ఇష్యూడ్ పెన్షన్ బేస్డ్ ఆన్ గ్యారంటీ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ 8% ఫర్ 10 years. Okay, with an option to opt for pension on a monthly or quarterly, half yearly and annual basis. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా 8% రిటర్న్స్ అనేవి వస్తాయి, 8% ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, అండ్ మనం చేసుకునేటప్పుడు ఆప్ట్ చేసుకోవచ్చు, నాకు మంత్లీ కావాలా పెన్షన్, లేదా క్వార్టర్లీ కావాలా, లేదా హాఫ్ ఇయర్లీ కావాలా అని చెప్పేసి యూ కెన్ చూస్. ఓకే, ఎష్యూర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ ఏంటంటే కనుక దే కెన్ ఆప్ట్ ద పెన్షన్ ఫర్ ఈ యాన్యువల్ బేసిసా ఏంటంటే మొత్తం 4 బేసెస్ ఉంటాయి. ఓకేనా, మంత్లీ, క్వార్టర్లీ అండ్ హాఫ్ క్వార్టర్లీ, 6 monthsకి ఒకసారి, అండ్ యాన్యువల్లీ, ఇయర్లీ వన్స్. ఓకే, సో దీనిలో ఎంతవరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటే కనుక లిమిట్ ఫ్రమ్ 7.5 lakhs నుంచి 15 lakhsకి పెట్టిందనమాట. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద ఎక్స్టెండింగ్ ద ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఫ్రమ్ 7.5 lakhs ఇంతకు ముందు ఉండేది, దాన్ని 15 lakhs వరకు చేశారు. యాజ్ వెల్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ లిమిట్స్ ఫర్ ద సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ 4th May 2018 to 31st March 2020. ఓకేనా, అండ్ సబ్స్క్రిప్షన్ ఎక్స్టెన్షన్ డేట్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది ఇదంతా కూడాను. సో ఈ డేట్స్ అవి 2018 మ్యాటర్ కాబట్టి డేట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వాట్ ఈస్ ద అప్రూవల్ లిమిట్, ఎంత వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇందులోని చూడండి. ఇంతకుముందు అటల్ పెన్షన్ యోజన అవన్నీ జస్ట్ కాంట్రిబ్యూషన్స్, ఎంతో తక్కువ ఉంటుంది అక్కడ కాంట్రిబ్యూషన్ అనేది. ఓకేనా, సో ఇక్కడ ఇన్ దిస్ పర్టికులర్ వయవందన యోజనలోని 15 lakhs దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ దీన్ని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారంటే again LIC. you should remember LIC. సో ఎలా అయితే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వాజ్ అండర్ అడ్మినిస్ట్రేడ్ బై LIC. సో లైక్ వైజ్ వయవందన యోజన ఆల్సో LIC వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిటర్న్ జనరేటెడ్ బై ద LIC అండ్ ద గ్యారంటీడ్ 8% ఇంట్రెస్ట్ వుడ్ బి కంపాన్సేటెడ్ త్రూ ద సబ్సిడీ గివెన్ టు ద LIC. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎంత మనకి గ్యారంటీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, 8% ఇస్తున్నారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి గ్యారంటీగా 8% మీకు రిటర్న్స్ ఇస్తాము అని చెప్పారు. బట్ LIC రిటర్న్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అడ్జస్ట్మెంట్ చేస్తుంది అనమాట LICకి. ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిటర్న్ గ్యారంటీడ్ బై ద LIC అండ్ ద గ్యారంటీడ్ 8% ఇంట్రెస్ట్ వుడ్ బీ కంపాన్సేటెడ్ త్రూ ద సబ్సిడీ గివెన్ టు LIC. సో LICకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనకి 8% ఇస్తానన్నారు, బట్ LICలో ఎంత వచ్చిందంటే ఒక
7% ఎంతో వచ్చింది అనుకోండి రిటర్న్స్, ఓకేనా, ఎల్ఐసి నుంచి జనరేట్ అయింది. సో రిమైనింగ్ 1% అనేది సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎల్ఐసికి. మనకి కంప్లీట్గా 8% వస్తుంది, ఓకేనా. ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా 8% రిటర్న్స్ అనేవి ఇంట్రెస్ట్ రిటర్న్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్, ద స్కీమ్ ఆల్సో అలోస్ ఫర్ ప్రీ మ్యాచ్యూర్ ఎగ్జిట్. సో మనం ముందుగుండానే దీని నుంచి ఎగ్జిట్ కూడా అవ్వచ్చు. అది కూడా ఎప్పుడు అంటే కనుక ఓన్లీ అండర్ ద సర్కమ్స్టెన్సెస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ క్రిటికల్ కండిషన్ ఆర్ ఎనీ టెర్మినల్ ఇల్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ స్పౌస్. ఓకే, సో ఆ పర్టికులర్ పర్సన్ సబ్స్క్రైబరు లేదా తన యొక్క భార్య లేదా భర్త, ఓకేనా, ఇది మేల్ ఆర్ ఫీమేల్. సో దాన్ని బట్టి మనకి వైఫ్ ఆర్ హస్బెండ్ డిపెండ్ అయి ఉంటారు. సో వీళ్ళిద్దరికి మాత్రమే ఎనీ క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఇన్ కేస్ సబ్స్క్రైబర్ చనిపోయినప్పుడు పెన్షనర్, ఇఫ్ ద డెత్ ఆఫ్ ద పెన్షనర్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్ ఆఫ్ 10 years, ఓకేనా. వాట్ ఈస్ ద పాలసీ టర్మ్? ఇక్కడ మీకు చెప్పాను 10 years అని చెప్పాను, ఓకేనా. వాట్ ఈస్ ద పాలసీ టర్మ్? 10 years. సో ఈ 10 years లోపు తను చనిపోయినట్లయితే సబ్స్క్రైబరు ఆ రిమైనింగ్ అంటే ఈ నామినీ వైఫ్ పెడతారు కదా, సో ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఏ ప్రైస్కి? పర్చేసింగ్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. సో పర్చేజ్ ప్రైస్ షెల్ బి రీఫండెడ్ టు బెనిఫిషరీ. సో ఈ బెనిఫిషరీ వీళ్ళే అవుతారు కాబట్టి ఈ బెనిఫిషరీకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం ఎన్రోల్ చేసుకున్న తర్వాత మనకి లోన్ ఫెసిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది, బట్ ఆ టర్మ్స్ 3 years ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. మొత్తం 10 yearsలో ఫస్ట్ 3 years కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఎప్పుడైనా సరే లోన్ యూ కెన్ అవైల్ ద లోన్, ఓకే, ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. అది ఎంతవరకు తీసుకోవచ్చు? మొత్తం తీసుకోవచ్చు అంటే లేదు, 75% ఆఫ్ ద పర్చేజ్ ప్రైస్, ఓకేనా. 75% ఆన్ ద పర్చేజ్ ప్రైస్ మీద మీరు లోన్ అనేది తీసుకోవచ్చు, ఓకే. దిస్ ఇస్ ద మ్యాక్సిమం లోన్ అమౌంట్ దట్ కెన్ గ్రాంటెడ్ టు యూ, ఓకే. నేను ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా అంటే దెర్ ఇస్ నో ట్యాక్స్ బెనిఫిట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ ప్రధానమంత్రి వయవందన యోజన, ఓకేనా. అండ్ ఇవి కాకుండా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఐ విల్ టెల్ యూ, ఓకే. సీ హియర్, దీన్ని ఎప్పుడు మనకి లాంచ్ చేశారు? 2015, 16, 17? 2017లో లాంచ్ చేశారు దీన్ని, ఓకే. సో ఐ థింక్ ఫోర్త్ మే 2017లో దీన్ని లాంచ్ చేశారు, ఓకే, to 31st March 2020 వరకు. ఇప్పుడు ఈ స్కీమ్ని 2023 దాకా ఎక్స్టెండ్ చేశారు, ఓకే, ఫర్దర్ పీరియడ్ ఆఫ్ 3 years బియాండ్ ద 2020. సో ఫస్ట్ 2017 నుంచి 2020 వరకు పెట్టారమ్మా, తర్వాత నెక్స్ట్ ఒక 3 years ఎక్స్టెండ్ చేశారు 2020లోని. సో దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెజెంట్ 2020-21లోని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారంటే 7.4% per annum ఫర్ ద ఇయర్ 2020-21. అప్పుడు పెట్టినప్పుడు 8% ఇస్తామని ప్రామిస్ చేశారు. 2017లో 8%, ఓకేనా. సో ఇప్పుడు ప్రెజెంట్ 2020-21 ఎంత ఇస్తామని చెప్పారు? ఇనిషియల్ ఎష్యూర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇంట్రెస్ట్ 7.4%. సో దిస్ స్కీమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ GST, ఓకేనా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉండదు, ఓకే. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. GST అనేది ఉండదు. తర్వాత నేను మీకు ప్రీ మ్యాచ్యూర్ ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పాను. సో ప్రీ మ్యాచ్యూర్ ఎగ్జిట్ ఎప్పుడైనా కావచ్చు, ఓకేనా. ఎలోస్ ఫర్ ప్రీ మ్యాచ్యూర్ ఎగ్జిట్ ఓన్లీ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ క్రిటికల్ కండిషన్స్. అప్పుడు మనకి ఎంత అమౌంట్ వస్తుంది తెలుసా? 98% వస్తుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్, ఓకే. సో ఎలాంటి ఎనీ క్రిటికల్ ఆర్ టెర్మినల్ ఇల్నెస్ వచ్చినప్పుడు అలాంటి కేసులో ప్రీమ్యాచ్యూర్ ఎగ్జిట్ కావచ్చు. అప్పుడు 98% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ షెల్ బీ రీఫండెడ్ టు యువర్ అకౌంట్, ఓకే. సో ఇక్కడ మనకి ఫ్యామిలీలో కన్సిస్టింగ్ ఆఫ్ అంటే ఆ సబ్స్క్రైబర్ యొక్క స్పౌజు లేదా ఉంటారు అండ్ డిపెండెంట్ పర్సన్స్ ఉంటారు, ఓకేనా. సో దిస్ కెన్ బీ మెంబర్స్ అనమాట, బెనిఫిషరీస్ మీన్స్. సో మీకు చెప్పినట్లు ఇంతకుముందు ఎలాంటి షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి ఇంట్రెస్ట్ రేట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్కి, ఓకేనా, అక్కడ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన రేట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటే గవర్నమెంట్ అనేది సబ్సిడైజ్ చేస్తుంది. దట్ వాజ్ సబ్సిడైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రీఎంబర్స్ టు దట్ పర్టికులర్ కార్పొరేషన్, LICకి వెళ్ళడం జరుగుతుంది అనమాట అమౌంట్ అనేది. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే చూడండి, ఇంతకుముందు వచ్చిన అటల్ పెన్షన్ యోజన కానీ అండ్ ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఆఫ్టర్ 60 years లేదు, ఓకేనా. ఎంట్రీ ఏజ్ గ్రూప్ 18 to 40 years ఇలా ఉందన్నమాట. సో దిస్ పర్టికులర్ వయవందన యోజనకి మినిమం ఎంట్రీ ఏజ్ గ్రూప్ ఏంటి? 60 years అండ్ అబోవ్, ఓకేనా. యూ సీ హియర్, డోంట్ బీ కన్ఫ్యూజ్. మినిమం ఏజ్ గ్రూప్ ఫర్ వయవందన యోజన 60 years, ఓకేనా. అందుకే లిమిట్ తక్కువ పెట్టారు, 60 years అయితే 10 years పెట్టారనమాట, ఓకేనా. మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ లిమిట్కి దెర్ ఇస్ నో లిమిట్. మ్యాక్సిమం ఎంట్రీ ఎంతవరకు ఉండొచ్చు అంటే దానికి లిమిట్ ఏంటో లేదు,
ఓకేనా. బట్ ఇక్కడ పాలసీ యొక్క టర్మ్ ఎంత మీకు 10 years. యూ షుడ్ రైట్ ఆల్ దీస్ థింగ్స్. నేను అన్నీ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేసేస్తే మీరు రాయరు, ఓకేనా. అందుకని కొన్ని పాయింట్స్ని నేను మీకు క్లాస్ చెప్తున్నప్పుడే ఇంపార్టెంట్ పాయింట్స్ని చెప్తానమాట. యూ షుడ్ రైట్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ యువర్ నోట్స్. మీ నోట్బుక్లో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఉండాలమ్మా, ఓకేనా. సో పాలసీ టర్మ్ ఎంత మనకి ఇక్కడ 10 years. సో ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంత మనకి 15 lakhs. మీకు ఇంతకు ముందే చెప్పాను 7.5 ఉండేది, దాన్ని 15 lakhs చేశారు పర్ సీనియర్ సిటిజన్. ఓకే. సో మినిమం పెన్షన్ అమౌంట్ ఎంత వస్తుంది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మంత్లీ చూస్ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చూస్ చేసుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ చూస్ చేసుకోవచ్చు అండ్ ఇయర్లీ చూస్ చేసుకోవచ్చు, ఓకేనా. మినిమం పెన్షన్ మంత్లీ ఎంత వస్తుంది 1000 rupees వస్తుంది, క్వార్టర్లీ ఎంత 3000 rupees, హాఫ్ ఇయర్లీ 6000 rupees అండ్ ఇయర్లీ 12,000 rupees. దిస్ ఈజ్ మినిమం అమౌంట్. అలాగే మ్యాక్సిమం అమౌంట్ కూడా ఉంది. మ్యాక్సిమం పెన్షన్ ఎంతవరకు రావచ్చు, దట్ ఈస్ డిపెండింగ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ కదా, ఓకేనా. సో మ్యాక్సిమం పెన్షన్ ఎంత వస్తుంది మనకి అంటే మంత్లీ 12,000 rupees అండ్ వాట్ ఈస్ దట్ నెక్స్ట్ క్వార్టర్లీ 30,000 rupees, quarterly 30,000 rupees and half yearly 60,000 rupees and yearly 1,20,000 rupees. This is the maximum pension, okay na. This is the maximum pension per month, quarter and half year. This is the minimum pension, okay na. Don't be confused. Ikkada manaki minimum age entry group enta 60 years and above, okay na. Maximum age entry unda, there is no limit on this. What is the policy term? 10 years. You must remember all these points are very very important ma. సో ఈ పర్టికులర్ స్కీమ్ని మనం ఎల్ఐసి ద్వారానే అవుతుంది, లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అవుతుంది. సో మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దీనిలో మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు, ఓకేనా. మీరు యూ కెన్ త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ద్వారా ప్రధానమంత్రి వయ వందన యోజనకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడు అంటే కనుక మీకు 60 years ఏజ్ వచ్చినప్పుడు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, యూ కెన్ అవైల్ ద లోన్, ఓకే. యూ కెన్ అవైల్ ద లోన్ అప్ టు 75% ఆఫ్ ద పర్చేస్ ప్రైస్. దానికి టర్మ్ కండిషన్ ఏంటి 3 years ఖచ్చితంగా అవ్వాలి, ఓకేనా. కంప్లీషన్ ఆఫ్ 3 పాలసీ టర్మ్స్ అనేవి అవ్వాలి. యాక్చువల్గా ఉండేదే పాలసీ టర్మ్ 10 years, దానిలో 3 years అయిన తర్వాత మనకి 75% అనేది యూ కెన్ అవైల్ ద లోన్. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రధానమంత్రి వయ వందన యోజన, ఓకే. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. Right friends, do subscribe to our channel for more updates and videos and thank you so much. Keep watching.